హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తున్న గుడి నీలాద్రిలో ఉన్న శివాలయం అన్నమాట. ఈ గుడికి మనం శివరాత్రి సందర్భంగా వెళ్ళాము. అయితే ఈ గుడి ఖమ్మం జిల్లాలో ఉందండి. ఇది నేను సత్తుపల్లి మీద నుంచిగా వెళ్ళాను. ఈ గుడి సత్తుపల్లికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఇక్కడ శివలింగానికి మనమే గర్భగుడిలోకి వెళ్ళి మరి మనం అభిషేకం చేసుకోవచ్చు. కాకపోతే ఆడవారిని వెళ్ళనివ్వరు, మగవారు అయితే వెళ్ళి మనం అభిషేకం చేసుకొని రావచ్చు అన్నమాట. ఇక్కడ శివరాత్రికి ప్రత్యేకంగా ఇలా వీరుల సంబరం చేస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనానికి కూడా టికెట్లు అనేవి మనకి దొరుకుతున్నాయి అన్నమాట. మనం 100 రూపాయల టికెట్ తీసుకున్నట్టయితే డైరెక్ట్గా చాలా దగ్గరికి దర్శనం ఇస్తున్నారనమాట. ఇది మీకు శివరాత్రి కాబట్టి ఇంత రద్దీగా ఉంది. మీరు విడప్పుడు వెళ్ళినట్టయితే ఏ టికెట్ అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. దర్శనం చక్కగా అవుతుంది. అయితే శివరాత్రికి చాలా ప్రత్యేకంగా ఇక్కడ సంబరాలు అండ్ అలాగే ఉత్సవాలు చేస్తారు ఈ గుడిలో. అందుకనే ఈ కెమెరా ద్వారా అవన్నీ చిత్రీకరించి మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను ఇలా షూట్ చేశాను అన్నమాట. కానీ ఇక్కడ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మేము పొద్దున్నే వెళ్ళిపోయాము, అందుకే మాకు దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. మీరు వెళ్ళాలనుకుంటే పొద్దున్నే వెళ్ళాలండి శివరాత్రికి. లేదు అనుకుంటే కొంచెం 9 దాటిన తర్వాత చాలా రద్దీ పెరిగిపోతుంది అన్నమాట. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మనకి రావడానికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. విడప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఈజీగా వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. కాకపోతే విడప్పుడు సాయంత్రం 6 దాటితే ఇక్కడ గుడిలోకి అలౌ చేయరనమాట. ఈ గుడి కొంచెం అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల మనకి 6 తర్వాత జంతువులు అవి తిరుగుతూ ఉంటాయి కదండి, అందుకే మనం లోపలికి అలౌ చేయరనమాట. ఇలా మేము పూర్తిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ బయట మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి ధ్వజస్తంభం దగ్గర మనకి ఇలా దీపాలు అయితే వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటున్నారు. అలా చాలా కోలాహలంగా హడావిడిగా గుడిలో చాలా బాగుందన్నమాట. ఇలా ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు అయితే చూపించుకోవచ్చు. ఇలా మేము దర్శనం చేసుకొని చక్కగా బయట తిరునాళ్ళలో షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్స్ అన్నిటినీ చూసుకొని మేమైతే తిరిగి ఇంటికి వచ్చేసాం. మనం చిన్నప్పుడు గోరింటాకు పెట్టించుకునే వాళ్ళం, గుర్తుందా? అవేనండి ఆ ముద్రలు. అండ్ ఇవేమో కీ చైన్ హోల్డర్స్ అనమాట. ఇలా చాలా రకాల షాప్స్, చాలా రకాల వస్తువులు ఇక్కడైతే మనకి దొరుకుతున్నాయి. సరదాగా అవన్నీ చూసుకుంటూ చిన్ననాటి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ అలా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. మేము మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మీరు ఈసారి శివరాత్రికి తప్పకుండా ఈ నీలాద్రి గుడిని అయితే సందర్శించి మీరు కూడా ఆ శివుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ చిన్ననాటి గుర్తులన్నింటినీ కూడా మీరు ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఓకే అండి, మీ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో గుర్తు తెచ్చుకున్న గుర్తులన్నింటినీ మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి జైంట్ వీల్, కొలంబస్ అండ్ అలాగే బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివెన్నో మరెన్నో పెట్టారనమాట. మనకి ఇక్కడ ఇన్స్టెంట్గా టిఫిన్స్ అండ్ అలాగే స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయండి. మీరు ఎప్పుడైనా ఫుడ్కి కూడా ఇక్కడెక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. ఫ్రూట్స్ కూడా మీకు ఈజీగానే దొరుకుతున్నాయి. మీకు అన్ని రకాలు దొరుకుతాయండి. కాబట్టి మీరు ఏ రకంగా కూడా ఏ పార్సిల్స్ తెచ్చుకోకుండా హ్యాపీగా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకొని ఏమన్నా సరదాగా చూసుకొని కొనుక్కొని హ్యాపీగా ఈ రంగుల రత్నాలన్నీ ఎక్కి ఏమన్నా తినేసి మళ్ళీ హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా చాలా బాగా జరిగింది మా తిరునాళ్ళు కూడా. అండ్ అంతేకాకుండా ఈ శివరాత్రికి మనకి సత్తుపల్లి నుంచి స్పెషల్ బస్సులు కూడా వేస్తారండి. కార్స్ వాటిల్లో మీరు రావాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ రావాలి. అదే బస్సు అయితే మనకి తీసుకొచ్చి గుడి ముందు దింపుతారనమాట.
మనకి రద్దీ పెరిగే కొద్దీ కార్స్ అన్నిటినీ చాలా దూరంలో ఆపేస్తున్నారు. మనం అక్కడి నుంచి నడిచి రావాల్సి ఉంటుంది. చూసారు కదా ఎంత రద్దీ ఉందో. కాబట్టి మీరు మనకి గవర్నమెంట్ వేసిన బస్సుల్లో వచ్చినట్టయితే హ్యాపీగా మనని గుడి ముందు దింపేస్తున్నారు. అండ్ అంతేకాకుండా బస్కి కూడా ఎక్కడ గ్యాప్ ఉండదు. బస్సు వెనకాల వెంటనే బస్సు పెడుతున్నారు. మీకు 24 అవర్స్ శివరాత్రికి బస్సులు తిరుగుతూనే ఉంటాయండి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా వెళ్ళొచ్చు. ఈసారి మీరు కూడా తప్పకుండా నీలాద్రికి ఈ శివరాత్రికి దర్శనం చేసుకొని మీరు కూడా ఆ శివానుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.